నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను, ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తున్నాను, ఇంకే కదా. ఓ- ఓకే అండి. పర్ఫెక్ట్. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్ చెప్పండి. 28 మే మ్మ్. 1996. టైం. టైము 7:55 ఓకే. ఏమా పిఎమా? AM. ఓకే. ప్లేస్ ఆఫ్ బర్త్? బోధన్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. BODHAనా? అవునండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్. దొరికింది. అయితే టైం ఒక్కటి మాత్రం నార్మల్గా మదర్ చెప్పడం అయితే మ్మ్. 7:45 నుంచి 7:55 మధ్యలో అన్నారు. ఎందుకు 7:45కి లేవర్ రూమ్కి తీసుకుపోయిలా? ఎందుకని? ఆ, అవును, హాస్పిటల్లో. సో 7:55 వాళ్ళు ఇచ్చిందా? అసలు ఎవరు ఇవ్వలేదు, మమ్మీ వాళ్ళే చెప్పారు. అంటే ఆ టైంకి మరి వెళ్ళాము, మీరు అంటే వెళ్ళగానే నార్మల్ గా అయిపోయింది. అయిందట్నా, లేదంటే మన సిజేరియన్ ఏమన్నా అయిందా? నార్మల్. నార్మల్ అయింది. సో 7:45కి తీసుకుపోతే మిథున లగ్నం వచ్చింది, మీది హస్త నక్షత్రం వచ్చింది కదా. అవునండి. అయితే ఓకే. అంటే మా మమ్మీ వాళ్ళకి కూడా కరెక్ట్ గా తెలీదు. 7:55 లోపే పుట్టేసావని చెప్పారు. ఓకే. నేను వేరే ఇన్ఫర్మేషన్ అయితే వేరే వచ్చింది. ఆస్ట్రాలజర్ తో చేపించాను, కానీ వాళ్ళు ఈవెంట్ బేస్డ్ రెక్టిఫికేషన్ చేశారు. అదంత అక్యురేట్ గా ఉండదు అంటారు కదా. అవునవును, ఈవెంట్ ఎట్టయినా మనం సరిపుచ్చొచ్చు కదా. అదే అదే, అవును. ఆ, ఓకే రైట్. సో 8 అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే మనకి మిథున లగ్నానికి ఇప్పుడు 7:45కి ఎడ్జ్ మనకి ఫిక్స్ అయిపోయింది, దానిలో ఇక డౌట్ లేదు. ఇప్పుడు వాళ్ళు 7:45కి లోపలికి వెళ్ళారు అని అంటే ఇంకా అవును 7:45 బిఫోర్ బర్త్ అనేది అవకాశమే లేదు కదా. అవునా కదా? అవునవును బేసిక్ అవును. సెన్స్ అనమాట అది. లోపలికి వెళ్ళిన అదే. తర్వాత ఒక 10 నిమిషాలు పడుతుంది కాబట్టి 7:55కి బేబీ హెడ్ బయటకు వచ్చి ఉండొచ్చు. అర్థమైందా? ఓకే. బేబీ ఆ, హెడ్ బయటికి రావాలి, తర్వాత అంతా కట్ చేయాలి, పేగదంతా, కాబట్టి ఈజీగా పడుతుంది. ఓకే. సో మనం 8:1 తీసుకుంటే చక్కగా సరిపోతుంది అనమాట. ఓకే అండి. వేరే ఆస్ట్రాలజర్ ఎంత రెక్టిఫై చేశారనుకుంటున్నారు? అదే చేశారు ఇన్ఫర్మేషన్. వాళ్ళు 8:22 చెప్పారు. అబ్బో, చాలా దూరం వెళ్ళిపోయారు గాళ్ళు. సరే సరే. అదే. సో 8 తీసుకుందాం మనం. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఆల్రెడీ 10 నిమిషాల్లో డెలివరీ అయిపోతే మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటే అంత దూరం అవును. వెళ్ళిపోవడం కొంచెం లాజికల్గా కూడా కొంచెం కష్టమే. ఓకే. అదే అదే. సరేలే, మిథున లగ్నం. సరే, ఏం చేస్తున్నారు మీరు? ఏం కావాలి? నేను ప్రెసెంట్ ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఓకే. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో క్వాంటిటీ సర్వేయర్ గా వర్క్ చేస్తున్నాను. అంటే వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేస్తే మీరు దాని క్వాలిటీ చెక్ చేయాలా? లేదండి, మామూలుగా నాకు డ్రాయింగ్స్ వస్తాయి నా చేతికి, నేను అది ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పి ఎస్టిమేట్ చేయాలి. ఎస్టిమేట్ చేయాలి. ఓకే, ఇంజనీర్ ఎస్టిమేషన్ అంటే దాని ఇప్పుడు ఓకే, ఆల్రెడీ ప్లాన్ ఇంజనీర్ చేసాడు. సో ఇప్పుడు దానికి మనకి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది మీరు ఎస్టిమేట్ చేస్తారు. అంటే సైట్ లో అది కట్టడానికి ఎంత కాస్ట్ అవుతుంది అని ఎస్టిమేట్ చేసి, ఓకే ఓకే ఓకే. ఒకవేళ నైస్. క్లయింట్స్ దానికి ఓకే అంటే తర్వాత సైట్ కి ఆర్డర్స్ పంపించడం, సైట్ లో ఉన్న వాళ్ళని మేనేజ్ చేయడం అన్ని చేయాలి. ఓకే, ఇక మీరు నెక్స్ట్ లెవెల్కి పుష్ చేస్తారు, ఇక వాళ్ళు చూసుకుంటారు ఇక. అవును. అర్థమైంది అర్థమైంది, బాగుంది జాబ్. సరే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? జాబ్ 2022 జూలైలో వచ్చింది. ఓకే రైట్ రైట్. సరే కానీ అంటే నేను అంటే చాలా కష్టమైంది. నేను 2019 సరే, లోనే నేను గ్రాడ్యుయేట్ చూస్తాను, అయ్యాను అనమాట. కష్టం చూస్తాను నేను. టైం మీరు ఇంకా ఇంకా ఇంకేం కావాలి మీకైతే? ప్రెసెంట్ మ్యారేజ్ బాగా డిలే అవుతుంది. అంటే అంతకుముందు లవ్ కానీ మ్యారేజ్ కానీ ఏమన్నా ప్రాసెస్ ప్రెసెంట్ అయినాయా? కూడా లవ్ ఉంది, మా ఇంట్లో చెప్పాను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కూడా ఆల్రెడీ. ఓకే, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడానికి ఇబ్బంది కానీ ఉందా? అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు, కానీ ప్రాబ్లం ఏంటంటే అమ్మాయికి కొంచెం ఆ, ఒక కేసు ఉందన్నమాట కోర్టులో. మ్మ్. అది అయ్యే వరకు తను ఆస్ట్రేలియా రావడానికి లేదు. ఓకే, అదేం కేసు? అది అయిపోతే పెళ్లి చేసుకుందామని చూస్తున్నారు, అదేం కానీ కేసు? అది అంటే ఏదో ఫినాన్షియల్ ఫ్రాడ్ మీద కేసు పడింది అప్పుడు. ఓకే ఓకే. తనకి మీరు ఏ ఇయర్ నుంచి లవ్లో ఉన్నారు? 2021. 2021లోనే లవ్లో ఉన్నారు. ఓకే, సరే సరే. సో ఆ కేసు ఆమెకి 22లో ఫైల్ అయిందా? 2021 లోనే ఫైల్ అయింది, అదే 2021 టైంలో ఫైల్ జనవరి. అయింది. ఓకే రైట్ రైట్. అవును. క్రేజీగా అడ్డుపడింది కదా. ఓకే రైట్. సో ఉమ్. అయితే ఇప్పుడు ఆ ఫినాన్షియల్ ఫ్రాడ్ కేసు ఏంటిది అసలు? అంటే తను ఏదో కంపెనీకి వర్క్ చేసింది. ఓకే. ఆ వర్క్ చేస్తున్న టైంలో ఆ కంపెనీలో పార్ట్నర్స్ ఉంటారు కదా, అవును. వాళ్ళతో గొడవ అయ్యి బయటికి వచ్చేసారనమాట. ఓకే. తర్వాత వాళ్ళు అంటే
ఈమె దగ్గర నుంచి డబ్బులు లాగుదామని చెప్పి కేసు పెట్టారు. ఆహా, ఓకే ఓకే ఓకే. మరి మరి ఈమె 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 మరి ఏం చేసింది? కేసు ప్రాసెస్ చేస్తా ఉంది అంతే. అంటే వీళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారంటే మ్యారేజ్ ఇంకా టైం ఉంది కదా, ఈ లోపు అయిపోతుందిలే అనుకున్నారు. ఉమ్, ఉమ్. అది ఇంకా కోర్ట్ థింగ్స్ అన్ని లేట్ అవుతూనే ఉంటాయి కదా, ఓకే ఓకే అలా లేట్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఇచ్చి సెటిల్ చేసేసుకుందామని చూస్తున్నారు. ఓకే. దానికి అది మరి ఇంకా కూడా జాతకం చెప్పించుకోవడం ఎందుకు? ఇద్దరు బోత్ ద పార్టీస్ ఆర్ అగ్రీడ్ ఫర్ మ్యారేజ్. సో కాబట్టి మీరు పెళ్లి చేసుకుంటే అయిపోతుంది తప్ప దీనికి ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ ఆ కేసు ఎప్పుడు అవుతుందో అది కానీ చూసుకోవాలి కదా. కానీ తను ఇక్కడికి రావడం అంటే ఎందుకు లేట్ అవుతుంది అన్నది తెలియట్లేదు అసలు. తను ఇక్కడికి ఆమె కేసు రావడం క్లోజ్ అయితే చేసుకుంటే కుదరదు. ఆమె రాగలుగుతుంది కదా టెక్నికల్లీ, ఆ, అంతేనా? అవును. సో కేసు ఆమెది ఎప్పుడు క్లోజ్ అవుతుందో ప్రిడిక్ట్ చేసుకోవాలి బేసికల్లీ. రైట్ ఎట్ ద రైట్ సేమ్ రైట్. టైం అంటే నాకు కూడా నార్మల్ గా లైఫ్ లో అంటే థింగ్స్ ఎట్లుంటాయంటే, నాకేమైనా కష్టంగా ఉందా నా లైఫ్ అంటే ఏం లేదు, అంతా బాగుంది. పోనీ సంతోషం. నేను అంత హ్యాపీగా ఉన్నానంటే అది లేదు. అంటే నాకు నాకు ఎట్లయితుంది అంటే, నేను ఇప్పుడు సపోజ్ నా జాబే ఉందండి, 2022లో వచ్చింది. నేను 2019లో గ్రాడ్యుయేట్ అయ్యి నేను 2 years వెతికి 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 లాస్ట్ కి నేను కంటతడి పెట్టుకుని నాకు జాబ్ రావట్లేదు అన్నప్పుడు జాబ్ వస్తుంది. ఓకే అంటే సరే, నేను ఇప్పుడు కంటతడి ఏదనుకున్నా పెట్టుకున్నా మీకైతే వచ్చింది, వేరే వాళ్ళకి రావాలని గ్యారంటీ లేదు. అదృష్టం అంతలే. అదే అంటే ఈ అన్సర్టనిటీస్ ఇవన్నీ ఎప్పుడు పోతాయి అని. ఓకే, సో ప్యాటర్న్ ఐడెంటిఫై ఉమ్, చేద్దాం. సో మ్యారేజ్ అయితే ప్రిడిక్ట్ చేయడం నాకు ఇప్పుడు ఇంపాసిబుల్, ఎందుకనంటే నేనేదో టైం ఉమ్, చెప్తాను, ఆ టైంకి 7 ఓకే. సిగ్నిఫై చేస్తుంది. మీరు లవ్ చేసినా కానీ 5-7 సిగ్నిఫై చేస్తుంది. సో నేను అదే ఉమ్, టైమింగ్ ఉమ్, ఆఫ్ మ్యారేజ్ గా టెక్నికల్ గా తీసుకుంటా ఉంటాను అనమాట. ఓకే, మనకి ఓకే. గంధర్వ వివాహం ఓకే. కాన్సెప్ట్ లో లవ్ మ్యారేజ్ కూడా అంతే. సో అది ఆ ఉమ్, టైమింగ్ ఆఫ్ మ్యారేజే, అది లవ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా టర్న్ అవుతుందో, ఇద్దరు ఓకే అనుకుంటారో, ఆల్మోస్ట్ అదే టైం నుంచి డిఫైన్ అవుతుంది అనమాట. సరే, ఓకే. ఓకే, చూద్దాం. మిథున లగ్నానికి లగ్నంలో శుక్రుడు వక్రించున్నాడు. ఆయన వక్రించి అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు అనమాట పాపం. సో ఉమ్, వెళ్ళిపోతూ చంద్ర నక్షత్రంలోకి వెళ్ళాడు. సో అప్పుడు చంద్రుడు పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు, వక్రించి ఎఫెక్ట్ వచ్చింది. రాహుతో కనెక్షన్ రావడం వల్ల, చంద్ర రాహు ఉండడం వల్ల మళ్ళీ ఆ వక్రత్వం అట్లనే కంటిన్యూ అవుతా ఉంది. సో కళత్రకారకుడు. తర్వాత సప్తమాధిపతి వక్రించాడు. సరిపోయింది. సో సప్తమాధిపతి ఎప్పుడైతే దశమాధిపతి అయిన వాడు వక్రించాడు, దశమంలో ఉన్న శని గురువుని ఫాలో అవుతున్నాడు. గురువుకి వక్రత్వం అంటే శనికి గురువు వల్ల వక్రత్వం వచ్చింది. కాబట్టి 9th లార్డ్ సపోర్ట్ అంటే పొజిషనల్ స్టేటస్ వల్ల ఉంది, కానీ మనం సెల్ఫ్ మేడ్ అనమాట. తర్వాత పితృకారకుడైన వాడు రవి రాహుతో సంబంధం ఉన్నాడు. సో కాబట్టి దానికి ఎక్సెప్షన్ వచ్చింది, కానీ అది కూడా డిస్టర్బ్ అయింది. అంటే రవిచంద్రులు మీద మంచి తిథి, దశమి తిథి, దశమి చాలా ఉమ్, విజయ తిథి. కాకపోతే అక్కడ రాహు ఉండే అదే తిథిలో డిస్టర్బ్ చేసేస్తున్నాడు అనమాట చంద్ర నక్షత్రంలో. చంద్రుడు అన్న లాభంలో ఉంటే క్యాన్సిలేషన్ దొరికేది, ఇది పోయిందా. తర్వాత కుజ బుధ ఇద్దరు కూడా క్లోజర్ డిగ్రీస్లో ఉంటూ, కుజుడు స్వక్షేత్రగతుడయ్యి అక్కడ ఒక కైండ్ ఆఫ్ గ్రహయుద్ధం లాంటిది జరిగితే కుజుడే గెలిచాడు. అంటే పాప అనేవాడు గెలిచాడు. సరే, లాభంలో ఉన్నాడు అనుకుంటే, మీరు అన్నట్టుగానే అన్నీ ఉన్నట్టే ఉంటాయి, కానీ ఏది ఉన్నట్టు అనిపించదు అనమాట. అలాంటి ఫీలింగ్లో ఉంది ఉమ్, చార్ట్. అర్థమైందా? ఎమోషన్స్ ఫిల్ అవ్వట్లేదు ఏ భావం కూడా. అంటే ఇప్పుడు ఒకసారి సపోర్ట్ ఆఫ్ ది ఫాదర్ అనగానే సో ఉండే వరకే ఉంటుంది, అది ఎక్స్పెక్ట్ చేసే మనకి కావాల్సినంత. ఇప్పుడు 100 రూపాయలు పైనాపిల్ కొందామని వెళ్ళాం, ఆడు 101 రూపాయి అంటాడు, 100 ఉన్నది కదా అంటే ఇవ్వడాడు. అది పరిస్థితి. అర్థమైందా? ప్రతి సందర్భంలోనూ అలాంటి సినారియో అనేది కనిపిస్తూ ఉంది. కనిపించింది కదా మీకు కూడా? అవును. సో గురువు వక్రించాడు కాబట్టి మీకు నాలెడ్జ్ సబ్జెక్ట్ చాలా ఎక్స్ట్రీమ్ చేస్తుంది. మ్యారేజ్ అవుతుంది కానీ ఎప్పుడు అవుతుందో చెప్పలేనంతగా ఉంటుంది అనమాట. అయినా ఇప్పుడు అవ్వడానికి ఒక ఇష్యూ ఒక్కోసారి, అయిన తర్వాత అండర్స్టాండింగ్ ఇష్యూ, కొంత తర్వాత అది హెల్త్ పరంగా ఇష్యూ, ఇలా ఎప్పటికీ ఏదో ఒకటి ఇస్తుంది. అదొక ప్యాటర్న్ ఇది. అర్థమైందా? అంటే హెల్త్ అంటే నా హెల్త్, వైఫ్ హెల్త్ అర్థమైందా? సప్తమాధిపతి వైఫ్ హెల్త్ ఇండికేట్ చేస్తాడు కదా. సో వైఫ్ హెల్త్, లేదంటే డిస్టెన్స్ రిలేషన్షిప్, ఇద్దరు ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్, మల్లీశ్వరి సినిమాలో అక్కడికి ట్రాన్స్ఫర్లు అవుతుంటారు కదా. సో అట్లాంటివన్నీ కూడా ఈ అనమాట. సప్తమాధిపతి వక్రత్వ దోషం ఉంటే ఈ విధంగా పొజిషన్ అంటే ఓన్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి నీకు లీగల్ మ్యారేజ్ విల్ బి దేర్ ఉంటది. అది కాకపోతే ఇది ఒక ట్విస్ట్ అనమాట. తర్వాత చూద్దాం. ఇవి చాలా ట్రికీ చార్ట్. సో ఆల్రెడీ ఒక టైం తప్పేశారు, రైట్ టైం వేసుకున్నా కూడా ఇది చెప్పలేరు అనమాట. అంత ట్రికీగా ఇస్తా ఉంటది ఫలితం, ఎందుకంటే అన్ని గ్రహాలకి కూడా వక్రత్వాలు ట్విస్ట్ చేస్తూ ఉంటాయి. అదే నేను చాలా ట్రై చేశాను నా చార్ట్ ని అనలైజ్ ఇది ఈజీ చేద్దామని. చార్ట్ కాదు కదా, పట్టుకోవడం పెద్ద కొండ నెత్తి మీద పెట్టుకున్నారు మీరు లర్నింగ్ కి.
సో చాలా చాలా అవును. కష్టం అయిపోతా ఉంటది అనమాట చెప్పడం. అరే ఇట్ట అనుకుంటే అట్ట అవుతుంది, అట్ట అనుకుంటే ఇట్ట అవుతుంది. ఎప్పుడు అవును. రివర్స్ రిజల్టే ప్రిడిక్షన్ అదే. చేసేవాడికి. అర్థమైందా? నువ్వు మంచి అవును. అవుద్దంటే చెడు అవుద్ది, చెడు అవుద్దంటే మంచి అవుద్ది. సరే ఈసారి మార్చేసి మనం చెడే చేద్దాం అనుకుంటే చెడే అవుతుంది అనమాట. అట్లా అంత ట్విస్ట్ అనమాట ఇది. అదే. అట్లా అవుతుంది. అవును. సరే సరే, నేను ట్రై చేస్తాను కొన్ని ప్రిడిక్షన్స్. ఓకే. కొంచెం ప్యాటర్న్ అర్థమైతే మనము మంచిగా చెప్పచ్చు. సో వే బ్యాక్కి వెళ్తాను. స్క్వేర్ మంచిది కాబట్టి 2008-9లో మీకు కుజదశ జరుగుతుంది. కుజుడిలో కేతుభుక్తి జరుగుతుంది. కేతు బుధ నక్షత్రాన్ని ఫాలో అయ్యాడు. బుధుడు లాభంలో ఉన్నాడు, ఇది మంచిది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ జూపిటర్కి స్క్వేర్ అవుతోంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్ రిజల్ట్స్. సో ఈ టైంలో ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషను, ఇల్లు కట్టుకోవడం అయితే ఇల్లు కట్టుకోవడం, ఫైనాన్షియల్గా ఏదో రకంగా ప్రోగ్రెస్, స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ చెప్పాలి. కానీ సప్తమాధిపతి కాబట్టి ఏంటంటే ఒక్కోసారి పేరెంట్స్ హెల్త్లో చిన్న చిన్న ట్విస్టులు కూడా, మదర్ హెల్త్ అట్లాంటివి. ఎందుకంటే సప్తమాధిపతి ఏంటిదని అంటే మనకి ఇది వైఫ్ని ఇండికేట్ చేస్తాడు. అక్కడ ఏంటంటే పేరెంట్, నా ఉద్దేశం ఏంటంటే 4 and 9 పేరెంట్స్ అయితే ఇనిషియల్ లైఫ్లో 4 and 9 పేరెంట్స్, కొంత వయసు వచ్చినాక మనకు ప్రాపర్టీస్, కొంత వయసు వచ్చాక మనం ఎలా కంఫర్టబుల్గా లీడ్ చేస్తున్నాం అనేది చెప్తారు. సప్తమాధిపతి ఇక్కడ మనంగా తీసుకోకూడదు అనమాట. ఇట్ట అక్కడ ఏంటంటే పేరెంట్స్ మ్యారిటల్ లైఫ్ ఇట్ట కూడా తీసుకోవచ్చు. అక్కడ కొంత ఛాలెంజ్ ట్విస్ట్ అలా ఉండొచ్చు అనమాట. కానీ ఫైనాన్షియల్లీ ఏదో ఒక రకమైన ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ చెప్పాలన్నమాట. కనిపించాయా? 2008-9 అంటున్నారు. 8, 9, 10 ఈ మధ్యలో ప్రోగ్రెస్ చెప్పాలి. కనిపించాయా? అంటే పేరెంట్స్ హెల్త్ నాకు అంత గుర్తులేదు, కానీ నాకు 2006 ఆ టైంలో చాలా మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చింది. 6 కాదు 8 చెప్పాం. సరే 6 కూడా చూద్దాం మరి. ఐ మీన్ 6 లో వచ్చిన హెల్త్ ఇష్యూకి కొంచెం రిలీఫ్ 2008-9 లో వచ్చింది. అంటే సాల్వేషన్ వచ్చింది కదా, అర్థమైందా? సాల్వేషన్ వచ్చింది అంటే పాజిటివ్, సర్జరీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పాజిటివ్ గా మూవ్ అయింది. ఏమైంది చిన్న హెల్త్ ఇష్యూ అంటే రుమాటిక్ ఫీవర్ అని ఇండియాలో కొంచెం కామన్ గా వస్తుంది అది. అంటే అది థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి దాన్ని మన బాడీ ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ నీ హార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓహ్, ఓకే ఓకే ఓకే. సో దాన్ని రికవరీ అవ్వాలి, ఇమ్యూనిటీతో రికవరీ అవ్వాలి, ఏజ్ పెరిగే కొద్దీ. 2006-7 లో అట్లా అయింది. దాని తర్వాత కొన్ని టాబ్లెట్స్ వాడాను కొన్ని రోజులు. అంటే ఐ స్టిల్ హ్యావ్ దట్ హార్ట్ ఎఫెక్ట్, కానీ అంటే నేను ఎవ్రీ 21 days కి ఒక ఇంజెక్షన్ తీసుకుంటూ ఉండాలి ఇంకా లైఫ్ 40 years వచ్చే వరకు. ఓకే ఓకే ఓకే. సో ఇటు ఇమ్యూనిటీ మీద అది టార్గెట్ చేస్తుంది. 6th లార్డ్ అనేవాడు ఓన్ హౌస్ లో ఉన్న రెట్రోగ్రేట్ ఎఫెక్టెడ్ అనమాట. అంటే ఈ కుజుడితో పరివర్తన ఉన్నా కూడా కొంతవరకు సేవ్ చేస్తుంది, కానీ కొంతవరకు సేవ్ చేయడు. నక్షత్రంలో శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడా? శుక్రుడు వక్రించాడు, అర్థమైందా? శుక్రుడు కుజ నక్షత్రంలో ఉన్నాడా? కుజ నక్షత్రంలోంచి వెళ్ళిపోయి మళ్ళీ చంద్ర నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. అట్లా ట్విస్ట్ పడుతుంది అనమాట. అంటే మనము ప్యూరిటీ కింద 100 వేయం అనమాట, 80 వేస్తాం అనమాట. సో లగ్న షష్టాధిపతి మందులు బుధుడు ఓడిపోయాడు కదా, సో అదొక ప్రాబ్లం. ఓకే, ఫికిల్నెస్ బాగా ఇస్తుంది మరి, పనిచేసింది. అలర్జీస్, ఫికిల్నెస్ ఇట్లాంటివి కూడా ఇస్తాయి. స్కిన్ ఎలర్జీ అయితే నాకు ఎప్పటి నుంచో, అసలు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది కదా, ఈ ఆస్పెక్ట్ జరిగింది కాబట్టి ఇది ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది. ఓకే, దాని తర్వాత మళ్ళా ప్రాబ్లం చెప్తానే, వచ్చినప్పుడు చెప్తా. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 2011-12లో రెట్రోగ్రేట్ వీనస్ కి సెక్స్టైల్ ఇచ్చింది. అది ఆపోజిట్ రిజల్ట్ అనమాట. అంటే పాజిటివ్ ఇవ్వాల్సింది నెగిటివ్ ఇస్తుంది. రాహుభుక్తి జరుగుతుంది. రాహు చంద్ర నక్షత్రంలో ఉంటూ చతుర్థంలో మాతృకారకుడైన వాడు కలిసి ఉన్నాడు. సో ఇది డిస్టర్బెన్స్ అనమాట. మళ్ళీ మదర్కి దూరంగా వెళ్ళడం కానీ, హాస్టల్కి ఏదైనా వెళ్ళడం కానీ, లేదంటే మదర్ హెల్త్ కానీ, ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఒక్కోసారి లవ్, రిలేషన్షిప్, ఫ్రెండ్స్, టీజింగ్, ఇలా ఏదో ఒకటి అవ్వచ్చు. 2009 నుంచి ఇప్పటి వరకు నేను ఏ రోజు మా ఇంట్లో లేనండి. పనిచేసింది. సో ఇక్కడ దూరంగా వెళ్లాల్సి వచ్చింది. ఇంచుమించుగా 10 దగ్గర మనకి. నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం, నేను నెలకు ఒకసారన్నా వెళ్ళి వస్తూ ఉంటాను, బట్ ఇంట్లో అయితే లేను. అదే అది పనిచేసింది. ఓకే, ఇది పనిచేసింది కాబట్టి ఇక హెల్త్ అదంతా ఏముండదు ఇక. ఓకే, రైట్. దాని తర్వాత మళ్ళీ ఒక అవకాశం వచ్చింది 13-14లో. చదువు కానీ ఇవన్నీ కూడా చాలా మంచిగా ప్రోగ్రెస్ అయినట్టు అనిపించిందా? ఇంటర్మీడియట్ చాలా మంచి స్కోర్ తో మంచి స్కోరు. ఎన్నోళ్ళ చెప్తాను, 14, 15, 16, 17, 18, ఆల్మోస్ట్ 18 వరకు లాగింది, బాగానే లాగింది. ఓకేనా? దాని తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ 1 degree, ఇంకేం ఆస్పెక్ట్ ఫామ్ చేయలేదు. ప్రోగ్రెసివ్ మూన్ కూడా పర్వాలేదు.
19లో ప్రోగ్రెషన్స్ ఏమీ దెబ్బ పడలేదు. ఓకే, 19లో ఏమీ దెబ్బ పడలేదు. కాకపోతే ప్రోగ్రెసివ్ సన్ 21 దగ్గర దెబ్బ పడుతుంది. ప్రోగ్రెసివ్ మూన్ సరిగా లేడు. ప్రోగ్రెసివ్ మూన్ మిక్స్డ్ ఆస్పెక్ట్ ఫామ్ చేశాడు. కానీ బాగానే ఉంది. అంటే మీరు సాధిస్తారు కానీ చాలా కష్టపడి చాలా టఫ్ ఫైట్ చేసి సాధించుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? సాఫీగా అవ్వదన్నమాట. ఓకేనా? చాలా కష్టపడతారని చెప్తాను. 20 ఇదంతా ఛాలెంజింగ్ టైం అనమాట. తర్వాత నెక్స్ట్ 21లో మీరు లవ్లోకి వెళ్ళానని చెప్పారు. ఎగ్జాక్ట్లీ ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్తో స్క్వేర్ పడతా ఉంది. అంటే ఏంటిది? ఈ రాజదండన అంటే కోర్టు కేసులు, రోడ్డు వైండింగ్లు, ఇవన్నీ అవే కదా. సో ఏదైనా కానీ ఒక దాంట్లో మనం ఇరుక్కుంటున్నాం అనమాట. సో కాబట్టి ఉద్యోగం వచ్చింది అని కూడా చెప్పారు కదా. 2021 ఆస్ట్రేలియా మూవ్ అయ్యానని చెప్పారు, అంతేనా? 2017లో మూవ్ అయ్యాను. 2017లో మూవ్ అయ్యారా? ఓకే ఓకే, వెయిట్ 21 ట్విస్ట్ ఉన్నది. సరే అది చూద్దాం. 2017లో మూవ్ అయితే 2017కి ఏం జరుగుతా ఉన్నది? అదంతా బానే ఉంది కదా. బానే ఉంది కాబట్టి ఆస్ట్రేలియాలో స్టెబిలిటీ ఉంది. అర్థమైందా? మీకు మనం చెప్పాం కదా 15, ఇంకా ముందు కూడా చెప్పాం, మంచి మంచి ఆస్పెక్ట్స్ అన్ని చెప్పాం. సో అది ఫ్లోలో వెళ్ళిపోయారు మీరు. అర్థమైందా? ఆస్ట్రేలియా వెళ్ళడం కానీ జాబ్ తెచ్చుకోవడం కానీ ఇవన్నీ బాగున్నాయి. కానీ అసలు విషయం అంతా 2021లోనే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు మ్యారేజ్ ఆగడానికి గల కారణం కూడా 2021 సంవత్సరమే కదా. అవునండి. సో ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చాడు. సో అప్పుడు వర్క్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? అంటే 2019 నుంచి జాబ్ కోసం వెతుకుతున్నాను. అసలు జాబ్ ఏం దొరకలేదు. ఓకే. ఎట్ ద సేమ్ టైం అక్కడ అంటే నేను ఉన్న ప్లేస్ లో జాబ్ వస్తుంది. జాబ్ ప్రాబ్లం కాదు. ఎందుకంటే మీరు వెళ్ళిన టైం బాగుంది కాబట్టి మీకు ఏమి ఇబ్బంది జరగదు. కొంచెం కష్టపడతారు అంతే. ఓకే. తర్వాత వేరే లవ్ కూడా అయింది ఇక్కడ. 2021లో ఇంకా నేను ఉన్న దగ్గర జాబ్ రావట్లేదని చెప్పి ప్లేస్ మూవ్ అవ్వాల్సి వచ్చింది. అయ్యి ఎక్కడ? ఆస్ట్రేలియా నుంచా? అంటే ఆస్ట్రేలియాలోనే మెల్బర్న్ నుంచి వేరే ప్లేస్ విత్ ఇన్ ద కంట్రీ మూవ్ అయ్యాను. మూవ్ అయిన కొన్ని డేస్ కే లవ్ స్టార్ట్ అయింది. లవ్ అంటే అమ్మాయి అక్కడ పరిచయం అయిందా? లేదండి, అమ్మాయి ఇండియానే. నాకు ఎప్పటి నుంచో తెలుస్తాను. ఓకే ఓకే, ఎప్పటి నుంచో తెలుసా? కానీ ఇక్కడ మీరు మళ్ళీ రీకమ్యూనికేట్ చేసుకున్నారు, ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసుకున్నారు, అంతేనా? అంతే. ఓకే. ఆ అమ్మాయి ఎప్పటి నుంచి తెలుసు? తను నాకు 2019 నుంచి తెలుసు. 2019 నుంచి తెలుసు. ఆ అమ్మాయి ఎట్ట పరిచయం 2019లో? అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను. ఓకే ఓకే, అప్పుడు కలిసారా? అంటే అప్పుడు అంటే మాట్లాడుకోవడం అవన్నీ ఫోన్ లో మాట్లాడుకున్నారు అంతే, డైరెక్ట్ కలవలేదు. అంతే అంతే అంతే. అప్పుడు కూడా ఫోన్ లోనే మాట్లాడుకున్నారు, డైరెక్ట్ కలవలేదు కదా? అవునండి. సో ఇప్పటికి కూడా ఫోన్ లోనే నడుస్తా ఉంది లవ్. అంటే మేము అంటే కలిసాము 2022లో కలిసాను. బట్ లవ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు జస్ట్ అట్లా కలిసారు అంతే. అర్థమైంది. అంతే. ఓకే ఓకే, మిగిలినంత ఫోన్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మనం చెప్పిన సేమ్ స్టోరీ రిపీట్ అవుతాం. ఓకే. 21లో లవ్ కన్ఫర్మ్ అయింది, కానీ ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ స్క్వేర్ అయ్యింది. అప్పుడు రైట్, మెర్క్యూరీ భుక్తి జరుగుతా ఉంది. మెర్క్యూరీ ఏమో కళత్రకారకుడైన శుక్రుడు నక్షత్రంలో ఉంటే, శుక్రుడేమో వక్రించి వ్యయంలో ఉన్నాడు. శుక్రుడికి క్యాన్సిలేషన్ లేదు. యాక్చువల్లీ శుక్రుడికి రాహుతో సంబంధం ఉంది. ఓకే, క్యాన్సిలేషన్ వచ్చింది. అప్పుడు చాలా కష్టంగా ఉంది అసలు. ఓకే. సో 21 ఈజ్ ఎ టిపికల్ ఇయర్ అనమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఓకే సరే, రాహు దశ జరుగుతూ ఉంది మీకు. రాహు ఎలా ఉన్నాడు అసలు? ఫస్ట్ రాహు చంద్ర నక్షత్రంలో ఉంటే చంద్రుడు డిస్టర్బ్ అయిన చంద్రుడు పాపం చతుర్థంలోనే ఉన్నాడు అనమాట. అందుకని మీరు అవేలో ఉన్నారు ఆల్రెడీ. ఓకే సరే, ఇంకా ఆప్షన్ ఓకే 23, 24, 22లో జాబ్ వచ్చింది. ఓకే, జాబ్ వస్తుందని చెప్పాను కదా, అది వస్తుంది అంతేగా. ఈ బ్యాడ్ టైం దాటిపోయిన తర్వాత అదే వస్తుంది అంతే. అది ఏమీ లేదు, పెద్ద జాబ్ అని ఏం చెప్పను, కానీ నడుస్తూ ఉంటుంది, పర్వాలేదు. ఓకే. అంటే మన శక్తికి తగ్గట్టు ఓకే, కంఫర్టబుల్ గా సాటిస్ఫై అయ్యేటట్టు. ఎక్స్ట్రీమ్ సాటిస్ఫైడ్, ఎక్స్ట్రీమ్ గోల్ చెప్పను, మామూలుగా చెప్తాను అంతే. చాలా బేసిక్ పొజిషన్ లో అంతే. ప్రస్తుతానికి నడుస్తుంది మీకు, నడవడానికి ఉంటుంది. ఓకే, తర్వాత చూద్దాం. గ్రోత్ కోసం వెయిటింగ్ నేను. 26, 27 క్యాలెండర్ ఇయర్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేట్ యురేనస్కి స్క్వేర్ అవుతుంది. అమ్మయ్య, వెరీ వెరీ హ్యాపీ. ఎందుకో తెలుసా? యురేనస్ అనేవాడు 10.42 degreesలో ఉండి మూన్ స్టార్లో ఉన్నాడు. ఆయన వెనక్కి వెళ్ళి సన్ స్టార్కి మూవ్ అయ్యే వరకు చాలా సూపర్ అనమాట. అదే టైంకి ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ అయ్యి యురేనస్తో స్క్వేర్ అయింది. సూపర్ కదా? సో కాబట్టి అది పర్ఫెక్ట్గా క్యాన్సిలేషన్ లేకుండా పనిచేసి ప్రాపర్గా పనిచేస్తుంది. అప్పుడు సన్ భుక్తి జరుగుతూ ఉన్నది 26, 27లో. రాహు రవి కలిసి ఒకే స్టార్లో ఉన్నారు. సన్ భుక్తి జరిగితే సన్ స్టార్ని ఎవరూ ఆక్యుపై చేయలేదు. సన్ స్టార్ లాడు చతుర్థంలో ఉన్నాడు.
ఓకే, ఇది ఒక మంచి టైం జరుగుతూ ఉన్నది, కానీ ఒక దానిలో పాజిటివ్ ఒక దానిలో నెగిటివ్గా పనిచేస్తుంది. ప్రోగ్రెసివ్ మార్స్ ఓకే, మూన్ భుక్తి జరుగుతూ ఉన్నది. రాహుల్లో మళ్ళీ మూన్ వస్తాడు, 10th హౌస్ స్క్వేర్ జరుగుతూ ఉంది. మూన్ రిప్రజెంట్స్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ఫాలోయింగ్ అండ్ ఆస్పెక్టెడ్ బై 7th లార్డ్ అనమాట. యాక్చువల్గా ఇగో 26, 27 ఇంచుమించుగా 28 లోపు ఇక్కడ వివాహం అవకాశం ఉందన్నమాట. 26 వరకు అవ్వదంటారా? ప్లీజ్, నేను చేసేది మ్యాథమెటిక్స్, ఎమోషన్స్ కాదు. సో వెయిట్. ఓకే. మార్స్ భుక్తి ఓకే, పర్వాలేదు. ఇప్పుడు చూడండి, 26 బిఫోర్ మీకు ఏం జరుగుతుంది? శుక్రుడు భుక్తి జరుగుతుంది, అర్థమైందా? శుక్రుడు 26 వరకు ఉన్నాడు. 26 వరకు ఉంటే ఇప్పుడు దాకా అవ్వకుండా ఉంటుందా శుక్రుడు భుక్తి? మామూలుగా అది కొంత ప్రోగ్రెస్ అవ్వగానే ఇచ్చేసేయాలన్నమాట. ఆల్మోస్ట్ చాలా వరకు ప్రోగ్రెస్ అయిపోయింది కదా. కాబట్టి శుక్రుడు భుక్తి ఇవ్వడానికి అంత, శుక్రుడు ఓన్ హౌస్ లో ఉంటే మూన్ స్టార్ ని ఫాలో అయితే చంద్ర రాహుల అవన్నీ కలిసి చతుర్థంలో పెళ్లిస్తాయా? సో నేనైతే అనుకోవట్లేదు. ఫస్ట్ జరిగిన ప్రాబ్లం అంటే లీగల్ ఇష్యూలో ఇరుక్కుపోయే అమ్మాయిని నువ్వు లవ్ చేసావు అనేది నీకు ఆల్రెడీ చెప్పేసింది ప్రోగ్రెసివ్ సన్, అర్థమైందా? సో అది రిలీవ్ అయ్యి నీకు ఏదన్నా బ్రేకింగ్ ఆస్పెక్ట్ వస్తేనే కదా ఆ అమ్మాయితో అయ్యేది. ఇప్పుడు ఆ అమ్మాయిని కాకుండా మీరు వేరే అమ్మాయిని అనుకోవట్లేదు కదా. ఈ అమ్మాయితో అవ్వట్లేదు కాబట్టి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసేసుకుందాం అని అనుకున్నారా మరి? లేదండి, లేదు, అసలు లేదు. అసలు లేదన్నప్పుడు మరి ఏదన్నా అవ్వాలి కదా, బ్రేక్ అవ్వాలి కదా. కాబట్టి 10th హౌస్ స్క్వేర్ యురేనస్ జరుగుతుంది కాబట్టి అప్పటికి సో 26, 27కి సో సన్ భుక్తికి డౌట్ ఉంది, సన్ రాహు కాంబినేషన్ డౌట్ ఉంది. మూన్ భుక్తి అవకాశం ఉంది, ఎందుకంటే మూన్ పొజిషనల్ స్టేటస్ లో ఉండి కాపాడుకుంటాడు 27 ఏప్రిల్ తర్వాత కాపాడుకుంటాడు. కాబట్టి రిప్రజెంట్స్ ఏంటివి? సో సెకండ్ లార్డ్ రిప్రజెంట్స్ 11th హౌస్ అనమాట. సో 211 ఆపరేట్ అవుతుంది. 211 అంటే కుటుంబం ఎక్స్పాన్షన్ అనమాట, అర్థమైందా? సో దాన్ని సప్తమాధిపతి అని గురువు చూస్తున్నాడు, అంటే మెర్క్యూరీని గురువు చూస్తున్నాడు, బుధుడిని గురువు చూస్తున్నాడు. కాబట్టి కాంబినేషన్ కొంచెం మంచిగా ఉంది కదా. కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. 27, 28లో అక్కడ అవ్వాలి. అవ్వకపోతే నన్ను అడగద్దు అంతే. ఓకే, బేసికల్లీ అది నా టెక్నికల్ మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్ అనాలిసిస్. ఓకే, అయిపోయిందిగా మీ కేస్ సాల్వేషన్. ఇంకా ఇంకొకటి, నేను ఇప్పుడు రేపు మే తర్వాత 2025 మే తర్వాత ఇప్పుడున్న ప్లేస్ నుంచి ఇంతకు ముందు ఎక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చానో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను. అది ఎక్కడ? విత్ ఇన్ ది కంట్రీ, ఆస్ట్రేలియా, వేరే కంట్రీ? విత్ ఇన్ ది కంట్రీ, మెల్బర్న్ లో ఉండేవాడిని. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను. అనుకోండి. ఎట్ ద సేమ్ టైం అంటే ఇంకొక జాబ్ కూడా చూసుకోవాలి. ఈ టైంలో జాబ్ మారడం కరెక్టేనా? బాగాలేదంటున్నారు కదా. బాగాలేదనేది ఏం లేదు. మీరు ఆస్ట్రేలియా వచ్చినప్పుడే మీకు సేఫ్టీ ఆల్రెడీ ప్రొటెక్షన్ ఇచ్చేసింది. అది మీరు మారడం అదంతా మీ ఇష్టం, ప్రయత్నం అంతే. మనం ఎప్పుడైతే గ్రోత్ టైం చెప్తామో అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఉన్న జాబ్ నుంచి మరి ఏది 100 రూపాయలు ఏమీ పెరిగిపోదు, మరి అర్థమైందా? ఏదో ఒక 10-20 రూపాయలు అంతే తేడా. 10% 5% మామూలు గ్రోత్ ఉంటుంది కదా, అలాంటి గ్రోత్ చెప్పుకోవాలి. కానీ నువ్వు ఇప్పుడు మారిపోగానే 100% గ్రోత్ వచ్చేస్తుంది, నువ్వు సూపర్గా వెళ్ళిపోతావు అని చెప్పను అనమాట. ఓకే, మళ్ళీ 26, 27లో మళ్ళీ ప్రోగ్రెస్ వస్తుంది. అప్పుడు దాకా ఇది చేసినా మంచిదే, లేదు మారతానంటే మారచ్చు. అప్పుడు ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకో అది కూడా యాక్సెప్ట్ చేసి ఒక 3-4 నెలలు గ్యాప్ తర్వాత మళ్ళీ ముందు పోతాం, అంతే. ఏముంది? ఎందుకంటే సన్ రాహు భుక్తి వచ్చింది అనుకో, సో రవి రాహువులు ఏంటిది, అది కొంచెం బాగోదు కదా కాంబినేషన్ 26 మే నుంచి. ఓకే, సో ఇంకా ఈ భుక్తి కొంచెం వరకు బెటర్. కానీ యాక్చువల్గా నేను రెట్రోగ్రేడ్ అయితే మారద్దని చెప్తా యాక్చువల్గా, అర్థమైందా? దీనికి క్యాన్సిలేషన్ ఉంది, మిక్స్డ్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు నువ్వు కామ్గా నీకు బాగానే ఉంటే కంఫర్టబుల్గా చేసుకుంటే వెళ్ళిపో అని చెప్తాను. ఓకే, లేదు నాకు మంచి గ్రోత్ ఇచ్చాడండి, ఒక 100% గ్రోత్ ఇచ్చాడంటే సర్లే వెళ్ళు, తర్వాత మానేసేయి, ఒకవేళ వాళ్ళు తీసేస్తే మానేసి కొత్త జాబ్ ఎత్తుకోవచ్చులే, ఫర్దర్ టైం ఉంది కదా అని చెప్తాను. సో ఏంటి సిచ్యువేషన్, సినారియో ఏంటిది? అంటే ఇప్పుడు నేను ఉన్న దగ్గర కాస్ట్ ఆఫ్ లివింగ్ అవన్నీ ఎక్కువ. అట్ ద సేమ్ టైం నేను ఇల్లు కొనుక్కుందామన్నా కూడా ఇక్కడ ఎఫర్ట్ చేయలేను అనమాట. ఓకే, మెల్బర్న్ ఇంతకు ముందు నేను ఎక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చానో అక్కడికి వెళ్తే నాకు ఎఫోర్డబుల్ ప్రైస్ లో ఇల్లు దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మంచి అంటే జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది, కానీ ఎలా ఉంటది అన్నది తెలియదు. అలానే యావరేజ్ గా నడుస్తూ ఉంటది. ఓకే, ఓకేనా? ఇంకా ఇప్పుడు 41, 42 ఆ టైంకి శుక్రుడు వక్రత్వం పోతుంది కదా, అప్పుడు ఏమన్నా మంచిగా జరుగుతుంది అంటారా? సారీ 41 అంటున్నా, 31. అప్పుడు మళ్ళీ వక్రత్వం వస్తుంది కదా. అప్పుడు పోయినా కూడా ఆయన డైరెక్ట్ అయిపోతే మళ్ళీ రాహుతో సంబంధం కలుగుతాడు. అప్పుడు మళ్ళీ వక్రించింది.
మళ్ళీ మూన్కి వక్రత్వం వచ్చింది కాబట్టి అది మళ్ళీ యా క్యాన్సిలేషన్ ఉంది. అది అది అంతే, అది ఫ్రిక్షనల్, అది అర్థమైందా? అది ప్యూరిటీ అసలు ఎప్పుడు తెచ్చుకోలేదు, అది అంతే. ఓకే. ఓకే, మళ్ళీ మార్స్ స్టార్కి మూవ్ అయితేనే బెటర్. అది మార్స్ స్టార్కి ఎక్కడ మూవ్ అవుతుంది, మనం ముసలోళ్ళు అయిపోతాం. Yeah. మార్స్ స్టార్కి ఇంకొకటి ప్రెసెంట్ నెటల్ సాట్రన్ సెక్స్టైల్ ప్రోగ్రెసివ్ సాట్రన్ సెక్స్టైల్ నెటల్ సన్ ప్రోగ్రెసివ్ జరుగుతుంది సాట్రాన్ కదా. ఎందుకు తీసుకుంటున్నారు? సరే, ప్రోగ్రెసివ్ సాట్రాన్ సెక్స్టైల్ విత్ నెటల్స్ అన్న ఆ, మంచిదే, డిసిప్లిన్. పొద్దున్నే లేసి టైంకి అన్ని పనులు చేసుకుంటాం అంతే. ఓకే. అంటే ఇప్పుడు సన్ రాహు నక్షత్రంలో ఉన్నాడు, అట్ ద సేమ్ టైం శనికి కూడా అట్లా అట్లా తీసుకోకూడదు అసలు, వాటిని అట్లా ప్రోగ్రెషన్ లో అప్లై చేయకూడదు. ఓకేనా? ఓకే. వాటిని అప్లై చేయకూడదు. ఒరిజినల్స్ ఆర్ ఒరిజినల్స్ అంతే. సాట్రాన్, Okay. జూపిటర్ అవి పోల్స్ అన్నమాట. వాటిని అట్లా తీసుకొని వాటిని అట్లా చేయకూడదు. నెటల్ ఆస్పెక్ట్సే క్యాలిక్యులేట్ చేస్తున్నారు మీరు, ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ క్యాలిక్యులేట్ చేసినట్టు కాదు అది. ఓకే. అట్ ద సేమ్ టైం ప్రోగ్రెసివ్ సాట్రన్ స్క్వేర్. మళ్ళీ ప్రోగ్రెసివ్ సాట్రాన్ స్క్వేర్ చెప్పకండి నాకు. ప్రోగ్రెస్డ్ ప్లానెట్ తో ఏదైనా ఉంటే చెప్పండి. ఓకే. నెటల్ సాట్రన్ ప్రోగ్రెసివ్ సన్ ఉంది కదా ఇప్పుడు. అవును అవును, ఉంటుంది. ఏమవుతుంది, ఏం కాదులే. దాంతో పాటు ఇది అది వస్తుంది ఉంది, కదా. ఇది ఉంది. అప్పుడు ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్ కన్నా 10th హౌస్ ఆస్పెక్ట్ పెద్దది, అదే పని చేస్తుంది. మంచి పాయింట్, ఓకే. సో గుడ్ వన్. ఇంకా కానీ ఓకే. కానీ అది పేరెంట్స్ కూడా హెల్త్, పని ఫాదర్ హెల్త్, సన్ రాహు బుక్ వస్తున్నాయి కదా, కాబట్టి పేరెంట్స్ హెల్త్ నీడ్ టు బి కన్సర్న్. ఓకే. ప్రెసెంట్ మదర్ హెల్త్ అస్సలు బాగోట్లేదండి. ఇక అందరి హెల్త్ కొంచెం కన్సర్నే ఉంటుంది. ఈ చార్ట్ గట్టి ఇన్సూరెన్స్ ప్లాన్లు పర్చేజ్ చేస్తూ ఉండండి. ఓకే. అంతే ఇక. ఓకే అండి. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. నచ్చిందా? హ్యాపీ విత్ అనాలిసిసా? నచ్చిందండి. థ్యాంక్ యూ. నా చార్ట్ నేను రీడ్ చేయడం అసలు చాలా కష్టం అయ్యేది. థ్యాంక్ యూ, నమస్తే.